650 కోట్లు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెడుతుందో దశల వారీగా దీన్ని తగ్గించుకుంటూ జీరో చేసేటువంటి స్కీమ్ మేము ఈరోజు యుగ తులసి ఫౌండేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మీ ద్వారా వారి దృష్టికి వెళ్ళేటైతే కోట్లాది మంది భక్తులు ఈరోజు అందులో భాగస్వాములు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేమిటంటే స్వామివారికి రోజుకి 15,000 కిలోల ఆవు నెయ్యి అవసరం పడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా ముఖ్యమైన విషయం మీరు అందరూ రాసుకోవాల్సింది, స్వామివారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులు 1,00,000 మంది ఉంటారు. కానీ అక్కడ తయారు చేసిన లడ్డులు 5 నుంచి 6 లక్షలు. ప్రసాదం లెక్కనే విక్రయిస్తే బాగుంటుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను 6 లక్షల క్వాంటిటీ లడ్డులను మీరు తయారు చేయడం వల్ల ఈ రోజు క్వాలిటీ దెబ్బతిన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. క్వాంటిటీ తగ్గించుకోండి, క్వాలిటీ పెంచుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం. వచ్చిన భక్తునికి ఒక లడ్డు ఎలాగో ఫ్రీగా ఇస్తున్నారు, ఇంకొక లడ్డుని నామమాత్రమే పైసలతో మీరు కలెక్ట్ చేసేటైతే క్వాలిటీ లడ్డు ఇవ్వచ్చు. పూర్వం మనమందరం కూడా మానవీధుల్లో లడ్డు తయారీ పోటీ నుంచి నేర్చుకుంటూ వెళ్తుంటే ఆ సువాసనని తిరిగి మనం తీసుకురావచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో పనిచేసినటువంటి ఈవోలు అన్నారావు గారు, పిఆర్విక ప్రసాద్ వాళ్ళందరూ కూడా స్వామివారి పుష్కరిణిలో తలనీలాలు సమర్పించిన తర్వాత పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్ళు, వాళ్ళ నిధులు నిర్వహించేవాళ్ళు. అలాంటి పద్ధతిలో ఉన్నటువంటి ఈవోలు ఈరోజు మన కనుసైగల్లో కూడా లేరన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. 15,000 కిలోల ఆవు నెయ్యి తయారు చేయడం కోసం 15,000 యశోదమ్మలు మహిళలు శ్రీవారి సేవకులను తయారు చేసినట్టయితే ఒక్కొక్కరికి 8 గోవులను మనం ఇచ్చినట్టయితే 1,20,000 గోవులతోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమలలో తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దైవం గోవిందుని గోదామం నిర్మించినట్టయితే ఈ కల్తీ నెయ్యికి చెక్ పెట్టగలుగుతామన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా అది మీరు చేసి చూపిస్తాం, నిరూపిస్తామని కూడా చెప్తున్నాను. దీనికి ముఖ్యంగా మొదటిగా తెలంగాణ రాష్ట్రం నుండి 1,20,000 గోవులకి మీరు పిలిపించినట్టయితే కోట్లాది మంది భక్తులు ఈరోజు స్వామివారికి ఒక్కొక్క గోవుని ఇవ్వడానికి ముందుకు వస్తారు. దేశీవాలి గోవుని, గిరిజాతి గోవుని, సాయివాల్ గోవుని వీటినందరూ కూడా కొండపైన స్థలం లేకపోయినప్పటికీ కొండ కింద కొన్ని వేల ఎకరాలు మీరు దానిక అలాట్ చేసినట్టయితే గోవిందునికి గోదామం నిర్మించడంలో మనమే సొంతంగా నెయ్యిని తయారు చేసుకున్నటువంటి ఒక యూనిట్ని టీటీడీ డైరీని మనం ప్రారంభించుకున్నట్టయితే ఈ సమస్యకి పరిష్కారం అవుతున్నటువంటి విషయం కూడా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా అధికారులతో ఈ పని కాదు. మీరు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు నిర్మించినా, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎంక్వైరీ కోసం నిర్మించినా కూడా వాళ్ళ ఉమ్మడి దగ్గర ఒక్క ఆవు ఉండదు. గోసేవ చేసేటువంటి వారిని ఇందులో మీరు భాగస్వామ్యం చేసినట్టయితే 1,20,000 గోవులని తిరుపతిలో మీరు గోదామం ఏర్పాటు చేసినట్టయితే స్వామివారికి స్వచ్ఛమైనటువంటి దేశీ గోవు నెయ్యిని మేము సమర్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి మాకు అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్రం నుండి మేము 105 గోవులని ఉచితంగా మేము స్వామివారికి ఈరోజు మేము సమర్పిస్తామని చెప్పేసి ఈ సందర్భం కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు మాకు అవకాశం కలిగించినట్టయితే ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోభక్తులు, శ్రీవారి సేవకులు అందరూ కూడా, శ్రీవారి భక్తులు, అక్కడికి వచ్చేటువంటి కోటీశ్వరులు వాళ్ళందరూ కూడా 1,20,000 గోవులు కావాలి అని మీరు పిలుపునియండి. 1 గంట సేపట్లో 1,20,000 గోవులకు సంబంధించినటువంటి ఆర్థిక వనరు భక్తులే సమర్పిస్తారన్నటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ దిశగా మీరు అడుగులు వేయండి. స్వామివారికి ఇప్పుడు మీరు సమర్పించే 500 రూపాయల నెయ్యి కూడా కల్తీ నెయ్యి అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవ్వరు కూడా 500 రూపాయల కల్తీ నెయ్యితోని స్వామివారికి సమర్పించలేరు. ఆ టెండర్ సిస్టమ్ని, ఆ కాంట్రాక్టర్ పద్ధతిని అన్నిటికీ స్వస్తి పలికి ఈరోజు మీరు స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పెద్ద గోదామం నిర్మించి అక్కడి నుంచి నెయ్యిని తయారు చేసుకుని స్వామివారికి కొండపైకి సమర్పిస్తాం. స్వచ్ఛమైన ఆవు నెయ్యితోని స్వామివారికి ఆనంద నిలయంలో అన్నప్రసాదాలకి ఉపయోగించుకుంటాం. భక్తులకి ఇచ్చే లడ్డులకు కూడా ఈ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ద్వారా దేశీవాలి గోవుల నుండి వచ్చేటువంటి ఈ ఒక కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి సేవకులు చంద్రబాబు నాయుడు గారిని
మనస్ఫూర్తిగా అభినందిస్తారన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయ కోణంలో దీన్ని పరిష్కరించబడదు. మీరు ఇద్దరు కొట్లాడుకుంటే ఈ సమస్యకి చెక్కుపడదు. అటు కేంద్ర ప్రభుత్వంలో పెద్దల హస్తం కూడా ఇలా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. కృష్ణమూర్తి గారు చెన్నైలో ఉంటారు. చెన్నైలో డైరీ ఉన్నది. అక్కడ జరుగుతున్నటువంటి లోపాన్ని ఎందుకు కృష్ణమూర్తి అక్కడ పోయి పర్యవేక్షించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. దీనికి కారణం అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు అని కూడా చెప్తున్నాను. ఆయన రికమెండ్ చేసి 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి తీసివేసి కూర్చున్నాడు అక్కడ ఆయన. ఇలాంటి వాళ్ళని మీరు రికమెండ్ చేయడం వల్ల ఈరోజు తిరుమల క్షేత్ర ప్రతిష్ట ఈరోజు భంగపడిందన్నటువంటి విషయం కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా మనం నేను చెప్పినటువంటి విధానాన్ని, ఈ స్కీమ్ని, దీనికి సంబంధించినటువంటి చిన్న వాల్ పోస్టర్ని కూడా మేము ఈ బద్దంగా ఆవిష్కరిస్తాం. కోట్లాది మంది గోబంధువులు, శ్రీవారి భక్తులని ఇందులో భాగస్వాములు చేద్దాం. పైరవకారులకు అందరికీ స్వస్తి పలుకుదాం. నిజమైన సేవకులనే కొండపైకి శ్రీవారి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా పంపుదాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి కొండపైన అవకాశం ఇద్దాం. పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా పైరవకారులు వస్తే వారికి ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయించడం తప్ప పాలక మండలి సభ్యుల్లో మాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చినట్టయితే ఇలాంటి సమస్యలు వస్తాయి. వారికి సమయం ఉండదు. వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ అక్కడ వెయిటింగ్లో ఉంటుంది. దర్శనం చేసుకొని వెళ్ళిపోవడంలో సమయం కేటాయిస్తారు తప్ప స్వామివారికి సమర్పిస్తున్నటువంటి ప్రతి రూపాయికి, ప్రతి భక్తుడికి జవాబుదారితనంగా ఉండాలి. అలాంటి పాలక మండలి నియమించాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1,20,000 గోవులతోని గోదామాన్ని నిర్మిస్తామని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈరోజు ఈ ప్రకటన చేసినట్టయితే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది. జరిగినటువంటి పొరపాటుని వారిని మీరు కఠినంగా శిక్షిస్తారా, లేకపోతే అమిత్ షా గారితో, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి, కృష్ణమూర్తి కూడా పర్చేస్ కమిటీలో ఉన్నాడు, మా మంత్రి కూడా పర్చేస్ కమిటీలో ఉన్నాడు, మా ఎమ్మెల్యే కూడా పర్చేస్ కమిటీలో ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మీరు శిక్ష వేస్తారా అని కూడా మీరే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే ఏ పాలక మండలి సభ్యుడైనా కూడా నిస్వార్థంగా, నిజాయితీగా, పూర్తిగా శ్రీవారి సేవకి అంకితం అవుతాను, నా జీవితం మొత్తం స్వామివారి సేవకే పనిచేస్తానని వ్యక్తులకే మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకాశం ఇవ్వండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కోండి, వాళ్ళ వైపైన ఎటువంటి నేర చరిత్ర లేకుండా చూడండి. అలాంటి వారికే మీరు కొండపైన అవకాశం ఇవ్వండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది చాలా ముఖ్యమైనటువంటి పత్రికా సమావేశం. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు, కానీ సమస్యకు పరిష్కారం మాట్లాడడం లేదు. రాజకీయ కోణంలో ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, అది బలగొడతాం, ఇది బలగొడతాం అంటే సమస్య పరిష్కారం కాదు. కోట్లాది మంది భక్తులు ఈరోజు కూడా స్వామివారి యథావిధిగా దర్శించుకుంటున్నారు, స్వామివారి లడ్డు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. మనం క్రమక్రమంగా దశల వారీగా లడ్డూని క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే వరకు అక్కడ క్వాంటిటీని తగ్గించుకున్నట్టయితే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది అధికారులను కూర్చోపెట్టుకొని నివేదిక ఇచ్చినా కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ గోమాతని రక్షించినప్పుడే గోవిందుడు ఇష్టపడతాడు తప్ప, గోవిందుడికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుంది తప్ప నీ అధికారుల దగ్గర ఒక్కరి దగ్గర ఒక ఆవు లేదు, ఒక గోశాల లేదు, వాళ్ళు గోశాలలో పర్యవేక్షించేటువంటి సమయం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటిది గోరక్షణ చేసేటువంటి గోవిందుని బాటలో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నడవాలి. అల్పిరిలో మీకు పునర్జన్మించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, ఆయనకి ఇష్టమైన పని గోరక్షణ. అందుకోసమే ఈ రోజు నీ నోటి నుండి పలికించాడు ఎనిమల్ ఫ్యాట్ అని. ఆ ఎనిమల్ ఫ్యాట్ అనేది ఇక పైన వినకూడదు అంటే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు. ఇది జరగకపోతే మా ప్రాణాలు అర్పిస్తాం, గోమాతను జాతీయ ప్రాణి ప్రకటించుకుంటాం, స్వచ్ఛమైన ఆవులని వెంకటేశ్వర స్వామికి అందిస్తాం. ఇది మా బాధ్యత. దీనికి 1,20,000 గోవులని మేమే సమకూరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలుస్తాం. ఎవరడ్డం వచ్చినా స్వామివారికి ఆనంద నిలయంలో అన్న ప్రసాదాలకి లోటు లేకుండా స్వచ్ఛమైనటువంటిది పూర్వం శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన విధంగా మేము సమర్పిస్తాం. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇది చేయండి, మీ వెంట మేము నడుస్తాం. ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా మీ వెంట నడుస్తారు, మీరు అభినందిస్తారు. వారి ఆశీస్సులు పొందండి. సింగిల్ లైఫ్, నో సెకండ్ ఛాన్స్. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు, ఒకటే జన్మ. ఈ జన్మను మంచి పని చేసి వెళ్ళిపోతాం. మన కళ్ళ ముందు ఎన్టీఆర్ వెళ్ళిపోయారు, రాజశేఖర్ గారు చనిపోయారు, రోసే గారు చనిపోయారు. మనం కూడా ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే లోపు ఈ గోమాతని మనం ఈ భూమాతకు అప్పచెప్పి వెళ్దామని ఈ
సందర్భంగా తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన వచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న లడ్డు నాణ్యత లేకపోవడం, కలుషితం జరగడం చూస్తూనే ఉన్నాం. మనం వివరణ ఇవ్వడానికి బాలస్వామి ప్రచార ప్రముఖులు ఉన్నారు మన దగ్గర, అడిగి తెలుసుకుందాం మనం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను గాయపరుస్తూ గత పాలకులు ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డారు. దాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. మాటలకు అందని రీతిలో ఒక జుగుప్సాకరమైనటువంటి వ్యవస్థ కొనసాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులుగా పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపల నూనె తదితర వ్యర్థాలతో కూడినటువంటి పదార్థాలను వాడి నెయ్యిగా దాన్ని మార్చి లడ్డూను తయారు చేయడం అనేది అత్యంత దుర్మార్గము, హేయము, మాటలకు అందని పాపం. అది ఆ యొక్క దుర్మార్గమైనటువంటి వ్యవస్థను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మీకు ఎలా తెలిసింది తిరుపతి లడ్డూలో నెయ్యికి బదులు ఇలాంటి వ్యర్థాలు వాడుతున్నారని మీకు ఎలా తెలిసింది? ఈ విషయము గత 5 సంవత్సరాల నుంచే లడ్డూలో ఉన్నటువంటి నాణ్యత కోల్పోయినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. 25 రూపాయల లడ్డూను 50 రూపాయలకు పెంచేసి ఆ లడ్డూ యొక్క క్వాంటిటీని తగ్గించిండ్రు, క్వాలిటీని తగ్గించిండ్రు. దాంట్లో నాణ్యత కోల్పోయింది, సైజు కూడా కోల్పోయింది. అయినప్పటికీ అప్పుడే మేము ఇష్యూ లేవదీసినాం. అదేవిధంగా అక్కడ భక్తుల రూపంలో క్వశ్చన్ చేస్తే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు లాఠీ చేర్చి కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ కొండపై జరిగింది. కానీ ఈరోజు వాళ్ళ పాపం బండింది. గవర్నమెంట్ సాక్షాత్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క విషయాన్ని ఆధారాలతో సహా బయట పెట్టడం అనేది జరిగింది. ఏదైతే ఉందో మా యొక్క వాదనకు మరింత బలం చేకూరింది. కాబట్టి మేము 5 సంవత్సరాల నుంచే మొత్తుకుంటున్నాం. మా మాటను అంత ప్రామాణికంగా తీసుకోలేక వాస్తవాలను వెలుగులోకి రానియకుండా, ల్యాబ్కు వెళ్లకుండా, పరిశోధన చేయకుండా దాచిపెట్టినరు. అవి ఈరోజు వెల్లడైనాయి. సమాజానికి తెలిసిపోయింది, దొంగతనం అనేటువంటిది బయటపడింది. దీని వెనక ఎవరు ఉన్నారనుకుంటున్నారు? ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే ఏదైనా పార్టీలు ఏమన్నా సపోర్ట్ చేశాయా దీని మీద? హిందువులందరినీ వెంకటేశ్వర స్వామి కొండకు దూరం చేయాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, హిందువులను నమ్మని, హిందూ విశ్వాసాలను నమ్మనటువంటి వ్యక్తులు పాలకులుగా అక్కడ టీటీడీ చైర్మన్లుగా, ఈవోలుగా ఉన్నారో వాళ్ళే కేవలము హిందువుల విశ్వాసాలను పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా అవినీతికి ఆస్కారం ఇస్తూ వాళ్ళు ఇంతటి కుట్రకు, ఇంతటి భారీ పాపానికి ఒడిగట్టిందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనిపై విశ్వ హిందూ పరిషత్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దీన్ని ఆపడానికి ఎట్లా ట్రై చేస్తారు మీరు? ఎవరైతే తప్పులకు చేసినరో చట్టపరంగా, న్యాయపరంగా స్థానిక సిట్టింగ్ హైకోర్టు జడ్జి ద్వారా న్యాయ విచారణ చేపట్టి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు సంబంధం లేకుండా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాఫ్ సంబంధించినటువంటి నివేదిక ఆధారంగా తప్పు చేసినటువంటి వాళ్ళను శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకోసమంటే ఈరోజు రాజకీయ ఆరోపణ చేసి వదిలిపెట్టడం కాదు, 200 కోట్ల హిందువుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం ఇది. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవ్వరు ఎంతటి పెద్దవారైనా కూడా శిక్షించాలే. వెంకటేశ్వర స్వామి యొక్క దేవదేవుడి యొక్క వైభవాన్ని, ప్రాశస్తాన్ని కొనసాగించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే హిందూ అందరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నారా? హిందువులందరినీ చైతన్యం చేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఏకమైపోయినరు. మా చేత బలవంతంగా పశువుల కొవ్వు, పందుల కొవ్వు, చేపల నూనె తినిపించిండ్రు అనేటటువంటి తీవ్రమైన ఆవేదనతో, కసితో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా వెంబడే ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పు చేసినటువంటి దోషులు, అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, అప్పటి ఈవో అయినా పర్వాలేదు, ఎవరైనా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి యావత్ హిందూ సమాజం సిద్ధంగా ఉంది. అంటే హిందువులందరికీ మీరు ఇచ్చే విజ్ఞప్తి ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు హిందువులు? ఈరోజు మన విశ్వాసాలను దెబ్బతీసినటువంటి ఈ యొక్క దుశ్చర్య ఏదైతే ఉందో దాన్ని రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సంఘటితంగా ఎదుర్కొని ఈ యొక్క దోషులను శిక్షించేందుకు సిద్ధం కావాలి. మన యొక్క
విశ్వాసాలపైన మన యొక్క గుండెలపైన గుణపంతో గుచ్చినటువంటి ఈ దుర్మార్గమైన చర్యను ఖండించాలి. ఇక ముందు కూడా ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవిత్రతనే కాదు, విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, ఎక్కడ ఎటువంటి అన్యాయాలు అక్రమాలు జరిగిన హిందువులంతా సంఘటితమై చైతన్యవంతమై పోరాడై మన యొక్క హక్కులను కాపాడాలని చెప్పేసి మేము హిందూ సమాజాన్ని విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా ఇచ్చే లడ్డూలో కలుషితం జరుగుతుంది, దానిపై మీ స్పందన ఏంటి? చూడండి, గత 2 రోజుల నుంచి మీ మీడియా ప్రముఖులు, సోషల్ మీడియా ఒక సపోర్ట్ వలన ఈ న్యూస్ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా, హిందూ దేవీ దేవతలకు వ్యతిరేకంగా, హిందూ ఒక సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, అధర్మానికి అసత్యానికి సపోర్ట్ చేసే వాళ్లను ఆ పాలక మండలిలో పెట్టడం వలన 1000 రూపాయలకు దొరికే నెయ్యిని 320 రూపాయలు 380 రూపాయలు వాళ్ళు తీసుకొచ్చి స్వామికి నైవేద్యం పెట్టారు కాబట్టి ఆ గవర్నమెంట్ కూలిపోయింది. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఈ ఎవరైతే కుట్రలు మోసాలు చేసిరో వాళ్ళని వెంబడే అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. వాళ్ళ ముందు అరెస్ట్ చేసి కోర్టుకు అప్పచెప్పాలి. కోర్టులో అది విచారణ జరగాలి. ముందు విచారణ చేస్తాం, తర్వాత శిక్షిస్తామంటే కుదరదు. ఒకవేళ మనము ఇక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా తప్పించుకొని రాజకీయం చేసి తప్పించుకున్నా కానీ దైవం అనేది వాళ్ళకి క్షమించదు. తప్పకుండా వాళ్ళకి శిక్ష జరుగుతుంది. జరగకపోతే వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, తప్పకుండా కార్యాచరణ ప్రకటిస్తుంది. వాళ్ళ దోషులను శిక్షించేలాగా ప్రయత్నం చేస్తుంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు హిందూ సమాజంలో ఉన్న హిందువుల యొక్క మనోభావాల కోసము, హిందువుల యొక్క ఆచార విచారాల కోసము, హిందువుల యొక్క ధర్మ సంస్థాపన కోసమే విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. విశ్వ హిందూ పరిషత్ విశ్వసించే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు యొక్క కొవ్వును, ఒక పంది యొక్క కొవ్వును, చేపల యొక్క నూనెని కలపడము అనేది టోటల్గా అసత్యము, అన్యాయము. అది అంతకంటే ఘోరమైన కుట్ర కానీ మోసం కానీ లేదు. ఆ కుట్ర చేసిన వాళ్ళని ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ తప్పకుండా ఎంబటే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలి, కోర్టుకు అప్పచెప్పాలి. అలా చేయకపోతే ఈ గవర్నమెంట్ కూడా భగవంతుడు అదే శిక్షణ ఇస్తాడు. అంటే దీని వెనక ఏమన్నా పార్టీల హస్తం ఉందనుకుంటున్నారా? ఏ పార్టీల హస్తం ఉంది అనేది మనకు తెలియదు. కానీ ముఖ్యంగా హిందువులకైతే అన్యాయం చేస్తున్నారు, హిందువులకైతే మోసం చేస్తున్నారు, హిందూ సమాజానికి కుట్ర అన్యాయం చేస్తున్నారు. కాబట్టి 1000 రూపాయలకు వచ్చే నెయ్యిని 380 రూపాయలకు వాళ్ళకు ఏదైతే టెండర్ ప్రాసెస్లో వాళ్ళకు అప్పచెప్పినారో వాళ్ళకి తెలుసు అది కావాలనే హిందువుల ఒక మనోభావాలను వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. హిందువుల ఒక మనోభావాలను ఎవరైతే ధిక్కరిస్తారో, ఎవరైతే దాన్ని పట్టించుకోరో వాళ్ళకు తప్పకుండా హిందూ సమాజం అనేది వ్యతిరేకిస్తుంది, వాళ్ళకు తగిన చర్య తీసుకుంటుంది. కొంతమంది ప్రముఖులు అలా లడ్డూలో కలుషితం కావడం వల్ల ఎవరైనా చనిపోయారా, దానికి ఎందుకు మీరు ఇంత చేస్తున్నారు, ఆంధ్రాలో జరిగే కుట్రల గురించి మీరు మాట్లాడవచ్చు కదా, అలాంటి ఇబ్బందులు ఏమైనా చెప్పొచ్చు కదా అంటున్నారు, దానిపై మీ స్పందన ఏంటి? చూడండి, చనిపోవడం పుట్టడం అనేది దైవిక నిర్ణయం. అది దైవం నిర్ణయించినప్పుడు పుడతాడు. ఆ చెప్పిన వాడు కూడా పుట్టడానికి దైవమే కారణము, చావడానికి కూడా దైవే కారణము. ప్రసాదం వల్ల చచ్చిపోతారా అని చెప్పి అడుగుతుంటే వాడు చచ్చినప్పుడు కూడా వానికి అర్థమవుతుంది. చెప్పిన వాడు పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ భూమి అనేది పరమాత్ముడు చెప్పుడు కృష్ణ పరమాత్మ అశాశ్వతం, దుఃఖాలయము. దుఃఖంతోనే వీడు పుడతాడు. రియలైజ్ అయ్యి ధర్మంగా, సత్యంగా, పవిత్రంగా బ్రతకడానికి నీకు ఒక అవకాశం మానవ జన్మలు ఇచ్చిండు భగవంతుడు. దాన్ని మీరు నమ్మకపోతే తప్పకుండా మీరు కూడా అదే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 రాష్ట్రాలలో కూడా హిందువులందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందువులందరికీ మేము విన్నవించేది ఒకటే, అందరు రెస్పాండ్ కావాలి. మన దైవానికి సంబంధించిన అపవిత్రత జరిగింది. మన లడ్డూ ప్రసాదాన్ని అమృతంగా మనం భావిస్తాము. మనం దాన్ని స్వీకరిస్తూ మనకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కావచ్చు, పక్కింటి వారికి కావచ్చు, చుట్టాలకు కావచ్చు మనం ప్రసాద వితరణ చేస్తాము. ప్రసాదం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునికి అర్పించిన తర్వాత అది అమృతం లాగా మనకు హెల్ప్ అవుతుంది. దానివల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా మనిషి ఏమైతే ఆయన లోపల ఉన్న లోపాలు కావచ్చు, నెగటివ్ థాట్స్ కావచ్చు, అపవిత్రత కావచ్చు దూరమై కొంచెం ఇయ్యాల చాచేటోడు కనీసం 1 సంవత్సరం బతుకుతాడని మనం విశ్వసిస్తాము. దానికి వ్యతిరేకంగా లడ్డూల్నే వాళ్ళు విషయం కలిపినప్పుడు తప్పకుండా దానికి వ్యతిరేకంగా ఈ విశ్వ హిందూ పరిషత్ కార్యాచరణ ప్రకటిస్తుంది. పెద్దలందరూ గురించి దాన్ని డిస్కషన్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.